ప్రముఖ హాస్య నటుడు రాజబాబు 42వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి పలువురు అభిమానులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. సోదరుడు బాబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు, రాజబాబు, మిత్రమండలి ముసిని వెంకటేశ్వరరావు, సుందరం, కట్ట చంద్రబాబు, పట్నాయక్, గణేష్, బాలాజీ, ఛత్రపతి, శివాజీ తదితరులు రాజబాబు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రాజబాబు 42వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించడం చాలా బాధాకరంగా ఉందని, ప్రేక్షకులకు మర్చిపోలేని నవ్వులు పంచిన రాజబాబు అతి చిన్న వయసులో 47 సంవత్సరాలకే మన నుండి దూరం కావడం చాలా ఆవేదన కలిగిస్తుందన్నారు. తెలుగు చిత్రసీమ ఉన్నంత వరకు ఆయన చిత్రాల ద్వారా పండించిన నవ్వులు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. 550 చిత్రాలకు పైగా నటించిన ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. ఆయన చేసిన గుప్తదానాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ అందరి మనసులో నిలిచిపోయారని, ఆయన ఆశీర్వాదంతో కుటుంబ సభ్యులు ముందుకు సాగుతారని అన్నారు. అస్తమించి ఈనాటికి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజమండ్రి విశిష్టమైన గోదావరి గట్టు తీరాన ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడానికి రాజబాబు మిత్రమండలి అందరం కూడా ఇక్కడ సన్నాహం అయ్యే కార్యక్రమాలు మన రాజబాబు గారి సోదరుడు, మా మేనమామ గారు అయినటువంటి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ రాజబాబు గారు 1983 ఫిబ్రవరి 14న అస్తమించి ఈ రోజుకి 47 ఏళ్ళు అయింది. ఆయన ఈ స్వర్గలోకాలు గట్టి ప్రాప్తించాలని అలాగే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జయంతి వర్ధంతి కూడా మా బాబీ గారి ఆధ్వర్యంలో చేస్తున్న కారణంగా ఆయనకి కూడా రాజబాబు మిత్రమండలి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మొత్తం మిత్రమండలి సభ్యులు బాబు స్టూడియో అధినేత బాబులు గారు, తర్వాత పట్నాయక్ గారు, గణేష్ గారు, సుందరం గారు, బాలు గారు, చంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా బాలు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ రావటం కూడా ఆనందంగా ఉంది. మన రాజబాబు గారికి ఎప్పుడు కూడా చెరగనాస్తి ఏదైనా ఉందంటే స్నేహితులే. ఆ స్నేహితులంటే ఆయనకి ఎంత ప్రాణమో ప్రాణప్రదంగా ఉండేవారో స్నేహితులందరూ కూడా ఈ రోజుని ఆయనకి అంత ప్రాణప్రదంగా ఉండి అంత గౌరవంగా మనకి ఇక్కడ నివాళులు అర్పించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ